హలో ఎవ్రీవన్. ఈరోజు మా డాడీ రిటైర్మెంట్ బ్లాగ్ చూద్దామండి. నేను మా మరదలు మా పాప బయలుదేరాము. ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళందరూ రీచ్ అయ్యారు. చూడండి బస్ స్టాండ్ అంతా బస్సెస్ అండ్ జనాలతో ఎంత హడావిడిగా ఉందో. మా డాడీ ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేసి 24 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యారండి. అక్కడికి వెళ్ళాక ఫస్ట్ మా మమ్మీ డాడీ వాళ్ళని ఇలా సన్మానించారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. తర్వాత మా అమ్మమ్మలు, తాతయ్యలు, మేము, మా బాబాయిలు, పిన్నిలు అందరూ సన్మానించారు మా మమ్మీ వాళ్ళని డిపో దగ్గర. వీళ్ళు మా మామయ్య అండ్ అత్తమ్మ. ఇది నేను, మా ఆయన. తర్వాత మా పాప లేదని చూస్తున్నారా, చూడండి వచ్చేసింది మా పాప. మా పాప పడుకుందని మా అమ్మమ్మ అలా లేపుతుందండి మా పాపని. తర్వాత మా అంకుల్. ఇంకా చాలామంది వీడియోలో మిస్ అయిపోయారండి. అండ్ అక్కడ మా డాడీతో పాటు 7 members రిటైర్ అయ్యారండి ఆర్టీసీలో. చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డిపో వాళ్ళు అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. అంకుల్స్ అందరూ హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నారండి. ఎంతైనా ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేసి లాస్ట్కి రిటైర్మెంట్ ఎంతైనా బాధగానే ఉంటుంది, కానీ ఆనందంగా వాళ్ళ ఫేసెస్లో స్మైల్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ అండి, చూడండి. ఇంకా చాలానే ఫొటోస్ ఉన్నాయండి, కానీ లెంత్ సరిపోదని చాలా తక్కువ మంది పెట్టాము ఫొటోస్. ఎవరైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోకండి. లాస్ట్కి ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగాలి కదండి, అంత దూరం వెళ్ళాక అందరం దిగామండి పిక్. వీళ్ళు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చూడండి మా డాడీ ఫేస్లో ఎంత స్మైలో. చిన్నప్పటి నుంచి వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అండి మా డాడీకి. అక్కడ అయిపోయాక ఇక ఇంటి దగ్గర సెలబ్రేషన్ అండి. చాలా తక్కువ మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. సెలబ్రేషన్ అంతా మా తమ్ముడే చేశాడండి. ఫస్ట్ మా డాడీ, మా మమ్మీ ఇట్లా దండలు మార్చుకుంటున్నారు. ఏంటి ఇంత స్లోగా చూపిస్తున్నారు అనుకుంటున్నారా, ఫోటో తీసారా లేదా అని చూస్తున్నారండి. తర్వాత మా మమ్మీ వేసింది. ఎంతైనా ఈవెంట్ వాళ్ళకి మెమొరబుల్లే కదా. చూడండి వాళ్ళ ఫేసెస్లో ఎంత స్మైలో. వీళ్ళు మా అమ్మమ్మ, తాతయ్య అండి, అంటే మా డాడీ వాళ్ళ మేనమామ, అత్తమ్మ. వీళ్ళు మా మామయ్య అండ్ అత్తమ్మ అండి. వాళ్ళు కూడా ఊరు నుంచి వచ్చారండి మా డాడీ వాళ్ళ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి. వీళ్ళు మా ఆంటీ, అంకుల్. వీళ్ళు మా మామయ్య అండ్ అత్తమ్మ అండి. తర్వాత మేమే అండి. ఏంటి మళ్ళీ మా పాప లేదనుకున్నారా, తీసుకున్నామండి. ఏం మిస్ అవ్వదు మా పాప. మా ఆయన మా మమ్మీ వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని మేము ఇద్దరం ఆలోచించి ఫైనల్గా ఒకటైతే ఫిక్స్ అయ్యామండి. దీనికోసం మా ఆయన ఎన్ని షాప్స్ తిరిగారో అండి. వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఫైనల్గా వాళ్ళకైతే ఆ గిఫ్ట్ బాగా నచ్చిందండి. ఎందుకంటే దుర్గామాత కదా, మమ్మీ వాళ్ళ ఫేవరెట్ గాడ్. తర్వాత ఫంక్షన్లో దిగిన కొన్ని ఫొటోస్ చూద్దామండి. ఫొటోస్ అన్నిటినీ ఎవరు తీసారా అనుకుంటున్నారా, ఇంకెవరండి, నేనే. అంత పెద్ద ఫోటోగ్రాఫర్ కాకపోయినా కొంచెం మేనేజ్ చేశానులేండి. మా తమ్ముడు కొంచెం బిజీ ఉండే, అందుకోసం. మరి ఫొటోస్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి, మర్చిపోకండి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా తక్కువ మెంబర్స్తో ప్లాన్ చేశాము, అనుకున్నట్టుగానే బాగా అయింది. ఫైనల్లీ మా తమ్ముడు అయితే పిక్లో వచ్చేసాడండి. తను మా మరదలండి అండ్ మా మామయ్య, అత్తమ్మ వాళ్ళతో. అండ్ ఫైనల్లీ మా బుజ్జి పాపతో నేను, మా ఆయన దిగిన పిక్స్ అండి కొన్ని ఫంక్షన్లో. అండ్ తను మా వదిన అండి. వదిన మరదల గాజులు ఉంటాయి కదండి, ఈ మధ్య అందరూ వేస్తున్నారు కదా. ఇక పనిలో పని వేసేద్దామని వేసేసానండి మా వదినకి గాజులు. అండ్ అమ్మమ్మ మన్మరాల గాజులు కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ నాకు వేశారు. వాళ్ళకి శారీస్ పెడుతున్నాను నేను. అండ్ తాతయ్యకి టవల్ వేశాను. అండ్ మమ్మీ కూడా వాళ్ళ చిన్నమ్మలకి పట్టీలు పెట్టిందండి. ఫైనల్లీ అలా అయిపోయిందండి మా డాడీ రిటైర్మెంట్. తప్పకుండా మా డాడీని కంగ్రాచులేషన్ చేయండి కమెంట్ సెక్షన్లో. అలాగే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.